అరుంధతి డైలాగ్ కనుక మా అన్నయ్యకి ఇచ్చి ఆయన చెప్తే ఎలా ఉంటుంది? సారీ, ఓన్లీ వాటర్. అరుంధతి డైలాగ్ మా దండజన చెప్తే ఎలా ఉంటుంది? ఈ లోపల అందరు ఇక్కడే ఉన్నట్టున్నారు కదా. ఈ అరుంధతి అది ఈ నమ్మకం మాట. అరుంధతి, నువ్వు ఇక్కడ ఉన్నావా? వచ్చి అరుంధతి దుంపలేగా మీ నాన్నకి తెలుసా నువ్వు ఇక్కడికి వచ్చినట్టు, మీ అమ్మకి తెలుసా నువ్వు ఇక్కడికి వచ్చినట్టు, అది సాంప్రదాయ తెలుసా నువ్వు ఇక్కడ వచ్చినట్టు. ఇదో గొడవలు ఎందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకున్నాం. ఓకేనా? ఏది విని నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇలా సరదాగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ ఐటమ్ గా మా అన్నయ్యతో స్కిట్ చేసేసి ఇది ఏం చేద్దాం అనుకున్నాను. అలా దీంతో వచ్చింది ఆయన రజనీకాంత్ గారిది దూరదర్శన్ లో చూసి ఎవరో ఒకరు అడిగారు, టైం ఉంటే డెఫినెట్ గా ఒక స్కిట్ తర్వాత ఏమో అన్నయ్య అనే ప్లీజ్ చెక్. భగవంతుడు మనుషులు పుట్టిస్తాడు, బతకడానికి ఎన్నో మార్గాలు చూపిస్తాడు. ఇన్ని మార్గాలు ఉన్నా కూడా నా కర్మ కొద్ది లాయర్ ఉద్యోగం ఎంచుకోను. ఈ రోజు కోర్టు ఫైన్ లేదు, కోర్టు వాయిదా వచ్చింది. టైం 10 అయింది, ఇంకా ముద్దాయి రాలేదు. నేనే పిలుచుకోవాలి రోజు. ఏమయ్యా సారా వీర్రాజు, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఈ రోజు నీ కేసు వాయిదాకి వచ్చింది కదా, నీ కేసు నేను వాదించాలా? ఎక్కడ తాగి తమాడుతున్నావు? నువ్వు 2 నిమిషాలకు ఉండాలి, బయలు లేకుండా పోతుంది. బా, ఈ తాగుబోతుల కేసులను తీసుకొని చాలా అవస్థ పడుతున్నాడు పాపం. ఇది ఎప్పుడు వస్తాడో ఏటో. కోర్టు అయింది ఈరోజు కొత్తగా జరిగింది. సారీ సార్, ఈ రోజు నీ కేసు వాయిదా. ఆ విషయం నీకు బాగా తెలుసు. కోర్టుకి ఎప్పుడు రావాలి, ఎప్పుడు వస్తున్నావు? వెళ్ళి అక్కడ బోర్డులో నిల్చో. నీ కేసు కోసం కొన్ని అమ్మాయిలు అందరూ ఎదురు చూస్తున్నారు. అమ్మాయినా? అక్కడికి వెళ్ళి నిల్చోవయ్యా. ఓకే, సారీ సార్. వీర్రాజు సార్, సైలెన్స్ సైలెన్స్. ఆర్డర్ 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 ఆర్డర్. చిప్స్ ప్యాకెట్, ఒక ఆర్డర్ ప్యాకెట్. వీర్రాజు చేయకు. సారీ సార్, ఇది కేసు. సార్, ఈ రోజు నేను వాదించబోయే కేసు భారతదేశ చరిత్రలో కన్నీ వినే ఎరిగిన అతి కష్టమైన, క్లిష్టమైన, భయంకరమైన చిన్న కేసే. భారత రాజ్యాంగానికి లోబడి ఒక వ్యక్తి ఒకే వివాహం చేసుకోవాలి. కానీ మీ ముందు భూముల నుంచి ఈ ముద్దాయి సారా వీర్రాజు అనే వ్యక్తి 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఏమయ్యా వీర్రాజు, సార్ 3 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నావయ్యా? అది నా స్టామినా మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎందుకు సార్ అడుగు? వీర్రాజు, స్టామినాల కోసం ఇప్పుడు మాట్లాడకూడదు. స్టామినా కోసం మాట్లాడే సమయం కాదు ఇది. ఆ విషయానికి వస్తే ఎవరు స్టామినా ఆడుకుంటారయ్యా? వీర్రాజు, నువ్వు 3 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నావు? సార్, ఒక విషయం చెప్తాను వినండి సార్. చెప్పు. ఒక మొదటి విజయం వెనుక ఒక ఆడు ఉన్నదంటారు, అవునా కదా? అవును. కరెక్టా? కరెక్టే. మరి ఒక ఆడుంటే ఎన్ని విజయాలుంటే 3 ఆడలుంటే ఎన్ని విజయాలుంటాయి? అందుకే 3 పెళ్లి చేసుకున్నా. ఓకే, మరి ఎంత ముచ్చటపడి, ఇంత కింద మీద పడి 3 పెళ్లిళ్ళు చేసుకో. నువ్వు ఆ 3 భార్యలు ఎందుకు అంత కిరాతకంగా, భయంకరంగా, పైశాచికంగా చంపావు? మొదటి భార్యను ఎలా చంపావు? చెప్తాను సార్. మా మొదటి భార్య సార్, దాని అభిరుచి దాన్ని చంపింది సార్. అభిరుచి చంపడం ఏంటయ్యా? సార్, దానికి ఏం కొన్నాయా అని రుచి చూసుకునే అలవాటు ఉంది సార్. ఏమండి ఒక రోజు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎలకల మందు కొంటానండి అంది. నీ దుంపలు ఎలకల మందు కదా కొంటామని పంపిస్తే అక్కడ ఎలకల మందు కూడా రుచి చూసింది, అక్కడే డమాలని వచ్చింది. సరే సరే సార్, మొత్తం మీద ఎలకల మంది మగదూరం చంపేశాడు. ఓకే ఓకే. వీర్రాజు సార్, మరి 2వ భార్యని ఎలా చంపావు? 2వ భార్య ఏమండి, మీకు పెద్ద విషయం చెప్తాను. 1000 మందిల సాక్షిగా అందరూ చూస్తుండగా
వీడియోగ్రాఫర్ తమ్ముడు వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుండగా 3 ఊళ్ళేస్తే దాన్ని పెళ్ళి అన్నారు, వివాహం అన్నారు, ఇంకేదో అన్నారు. అవునా కదా? అవును, కదా. కరెక్టే కదా? కరెక్టే. మరి ఎవరు లేనప్పుడు మా ఇంట్లో నా భార్యకు ఒకే ఒక ముడి గట్టే లాగిన దాన్ని అమ్మ సాడిస్తు కదా. ఎవ్వరు లేని టైంలో చూసి అమ్మాయిని గదిలో తీసుకెళ్లి గట్టిగా ఒక 3 వేస్తే చచ్చిపోదండి. రైట్. నీ తెక్క చచ్చినడా. సరే వీర్రాజు, మరి 3వ భార్యను ఎలా చంపేశావు? సార్ 3వ భార్య నేను చంపలేదు సార్. మరి అదే వచ్చింది. ఆవిడ ఎలా చచ్చిపోతాయా? ఏంటి ఎలాగైతే భార్యని చంపారు కదా, నన్ను కూడా ఏదో రోజు అని చంపేస్తారు. నాకు ఒకే ఒక చిన్న కోరికుంది, మీ చేతిలో పుణ్యస్త్రీగా చచ్చిపోవాలండి అంది. భార్య కోరిక కోర్చుడు ఒక భర్తగా నా కర్తవ్యమా కాదన్నారు. నీ కర్తవ్యమే ఖచ్చితంగా. అందుకే అది చచ్చిపోవడానికి చిన్న హెల్ప్ స్పాన్సరింగ్ చేశా. ఏంటది? పురుగుల మీద డబ్బా గురించి అది నాకు చచ్చిపోయింది. అమ్మాయి ఎంత పని చేసావా? అమ్మో సార్ చెప్పు. నిన్ను అడిగింది కదా నాకు కదా, మీకు నేను కోరికలు? నాకే కోరికలు లేవు. నాకెందుకు కోరికలు ఉంటాయి? అసలు కోరికలు నీ భూమికి రాలేదు. కోరికలు ఎలాగుంటే ఇది 4th హౌసా కోరికలు హౌసా? కోరికలు అంటే ఏంటి? कैसे शेख इमाम अरे दुबई में आते हैं तो चाहते हैं तो जब मैं वैसा फ्लाइट में गिरने चाहते हैं मैं नहीं आता हूँ इमाम. शेख इमाम हेलो इमाम शेख इमाम. అబ్బా తమ్ముడు తప్పగా చెప్పానమ్మా. అంటే